సో మాస్ జాతర అనేటువంటి ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి అ కంప్లీట్ ఎంటర్టైనర్. వి బిలీవ్ ఇన్ ఇట్ అండ్ మేము రెడీగా ఉన్నాం సినిమా చూడడానికి. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్, అలాగే హ్యాపీ దీపావళి కూడా. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మా డైరెక్టర్ గారిని. నువ్వు అడగాలనుకుంటున్నావా? అడుగు. డైరెక్టర్ గారు, మీరు బాగా బూతుల గురించి మీ అభిప్రాయం? బూతులా? నీ నుంచి ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఓకే, యాక్చువల్లీ బాగుంది. చెప్పు అబ్బాయి. పాట గురించి అండి. అదా Your sister, your mother, your అది father. నాకు అర్థం. ఫస్ట్ ఏంటంటే ఆ సాంగ్ విషయం ఏం జరిగిందంటే అందరూ ఫస్ట్ ఇది తీసుకుంటున్నారు, తర్వాత ఫన్ వాళ్ళు మిస్ అవుతున్నారు తెలియదు. ఎందుకంటే అది ఇంకోటి చెప్పిన సుమా, సినిమా చూసినంత అర్థం అవుతుంది ఆ సాంగ్. కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ యాప్ట్ ఫర్ ద సాంగ్ అండ్ సిచ్యువేషన్. ఫర్ ద సిచ్యువేషన్. యా, ఓకే, గాట్ దట్. ఫర్ ద సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఇస్ రైట్. ఇప్పుడు నువ్వు ఆయన అడిగావు, ఆయన చెప్పని. అదే పాపం ఆయన బాగా ఇంకోటి ఈట్ భలే గుడ్ భలే అసలు అడిగేసరికి నువ్వు టప్పున క్వశ్చన్ వేస్తా అనుకో, ఇలా గాలే చెప్తాడు కాసేపు అలా ఉంటాడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ గాల్లో. మరి ఆ గాల్లో చూస్తాం కొంతమంది అసలు క్వశ్చన్ వేసిన వెంటనే వెళ్తుంది పైకి. ఇప్పుడు కూడా చూసావు లేదు నువ్వు, అలా అవుతాడు కొంతసేపు, దాని ప్రాసెస్ తీసుకుని అప్పుడు చేసి యా. యు హావ్ ఎనీథింగ్ టు సే? ఆ సాంగ్ లో సిచ్యువేషన్ కాలు మొక్కిపోతా అన్నాడు అండి లాస్ట్ లో వచ్చేసరికి. ఇప్పుడు అది అర్థం చేయట్లా అని బూత్ లాగా కాళ్ళు మొక్కిపోతాను అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే మన ఊర్లో ఇప్పుడు జాతరలో అక్కడ ఏంటంటే బుర్ర కథలు అవి ఉంటాయి. సో బుర్ర కథలో మొత్తం ఫ్యామిలీస్ అంతా విలేజ్ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడ కూడా బుర్ర కథలు కూడా సౌండింగ్ చాలా బూతులు సౌండింగ్ లా ఉంటుంది, బట్ బూతులు కాదు. సో కొన్ని దాన్ని ఏమంటారు అంతే. కొంతమంది అన్నారా ఏమిటోనండి దాంట్లో ఆ బూతులు ఏంటండి ఆ సాహిత్యం అబ్బా అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే నా వరకు వచ్చారు బూతులు అంటున్నారు, మిగతా సినిమాలో బోల్డ్ అంటున్నారు. బోల్డ్ కి బూతుకి చాలా అర్థం కావట్లేదు. బోల్డ్ గా ఉన్న ఇంగ్లీష్ అనగానే కొంచెం ఇప్పుడు కాదా, ఇప్పుడు కొన్ని బూతులు ఉంటాయి ఆ ఇంగ్లీష్ లో పెద్దగా మామూలుగా వాడుకుపోతారు. మరి తెలుగు అనేసరికి ఓ మై గాడ్ అంటారు వీళ్ళు, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అంటారు అనమాట. అది ప్రాబ్లం.